నాస్టింగ్ స్టార్ నాగు అంటే ఒక సపరేట్ ఆరా, నిజంగా అది ఒక వైబ్ వేరే విధంగా ఉంటుంది. ఆయనకు మైక్ వెళ్ళి నాస్టింగ్ స్టార్ నాగు అనడుతోటే, నాస్టింగ్ స్టార్ నాగు అనడుతోటే నాగు నీ పేరుకి వాళ్ళ సార్థకత. ఎర్రిపప్ప అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏ మాత్రం చదవకుండా కేవలం మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక్క కారణంతో డైరెక్ట్ గా ఎండి చైర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి 10th క్లాస్ కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న కోర్సులన్నీ వదిలేసి కేవలం ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవుతామని చెప్తే కష్టమైన అదే కోర్సు తీసుకుని మ్యాథ్స్ కో ట్యూషన్, ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నలు ఇబ్బంది పెట్టి తేరా ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాక మేనేజ్మెంట్ కోటాలో నగలు తాగడి పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి టీఎం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్స్ దాకా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే ఎందుకు పనికిరాని ఎదవా ఉద్యోగం లేదవా అందరూ తిడుతుంటే ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఎవరో ఒక మహానుభావుడు దయ్యుంచి నాకు ఉద్యోగం ఇస్తే దాన్ని కొంత లాగేసుకుందని చూస్తుండండి. ఇలాంటి బేవర్స్ గా ఎదిరించి ఇప్పుడు నీ ముందు నిల్చొని మాట్లాడుతున్న ఉద్యోగాలు గ్రాడ్యుయేట్ ని నాకెంత ఉండాలిరా. అమూల్ బేబీ ఎంతవరకు రఘువర్ని విలన్ గానే చూసావు, హీరోగా చూడలేదుగా, చూపిస్తావు. అక్కడ మనోనికి యాంకర్స్ పెద్ద ఫ్యాన్స్, అక్కడ మనోనికి యాంకర్స్ పెద్ద ఫ్యాన్స్. నిజంగా మైక్ ఎట్టు తిరిగి ఇతని దగ్గరికి వస్తుంది, ఫస్ట్ ఇతని దగ్గరికి పక్క. మైక్ ఎక్కడికి వెళ్ళింది? వచ్చిందా నీ దగ్గరికి? ఫస్ట్ నా దగ్గరికి వస్తుంది. నీకు ఎప్పుడైనా అనిపించిందా నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? బట్ నాకంటే యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉందని చెప్పి ట్రై చేద్దాం. నాకు చాలాసార్లు అద్దం ముందు చూసుకొని కూడా నువ్వు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఫుడ్ లేకుండా సార్ నాగుని నమ్మించి గొంతు కోసారా? నమ్మించి నన్ను వదిలేసి హైదరాబాద్కి వచ్చినావు. ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఉంటుంది కదా ఒక కొడుకుగా బాధ. సో అట్లా నీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? రోజు అనిపిస్తూనే ఉంటుంది వాళ్ళని మిస్ అవుతున్నాం అనేసి. ఇప్పుడు మనం ఒక పూట సరిగ్గా వండుకొని తినో అనిపిస్తుంటుంది, ఈ టైంకి అమ్మ ఉంటే వండిపోయింది. సో ఒకవేళ ఈ వీడియో మీ ఫాదర్ చూస్తే మీ ఫాదర్కి ఏం చెప్తారు? అంటే కొన్ని మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎట్లా అంటే మన ఫాదర్స్ తోటి కొన్ని విషయాలు చెప్పలేం కలిసి. సో ఈ వీడియోతోటి మీ ఫాదర్కి ఓపెన్గా ఓపెన్ మంచి చెప్పు, మీ డాడీకి ఏం చెప్పు అంటే మీ ఫాదర్కి ఏం చెప్పాలనుకుంటున్నావు మంచిగా చెప్పు. నేను ఇప్పటిదాకా అతనికి ఏం చెప్పలేదు. ఈవెన్ ఒక నువ్వు నా ప్రాణం మనిన సరిపోదు. ఈ స్టూడియోని ఏర్పాటు చేయడానికి కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డాం. అండ్ ఇప్పుడు నైట్ 3 o'clock ఏమో అవుతుంది, అయినా ఈయన డెడికేషన్ మొక్కాలి. సో ఈయన ఎవరు కాదు, నాస్టింగ్ స్టార్ నాగు. నేను పిలవగానే నైట్ ఆయనకున్న వర్క్ షెడ్యూల్ అంతా చేసేసి మామ నాకు వీలు కాదంటే నేను ఈ నైటే రమ్మంటే వచ్చి ఈ అంతా సెటప్ చేయడానికి కొంచెం టైం పడితే ఓపిక్గా వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది రియల్ స్ట్రగుల్ అంటే. సో ఏంటంటే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారు ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరు మాతో ఉండి మన టీంకి ముందుకు తీసుకెళ్దాం. సో ఆలోచన చేయకుండా ఈరోజు ఏంటంటే రియల్ స్ట్రగుల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం, అది నాస్టింగ్ స్టార్ నాగుని. హాయ్ బ్రో. సో ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. హాయ్ మామ. సో నేను మామ అని వెళ్తా, నాకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఓకే. సో ఏంటంటే ఈరోజు నేను పిలవడానికి కారణం అంటే నువ్వు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు మొన్న ఈ వీడియో ద్వారా తెలుపుదామని. సో ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ చెప్పు మామ. ఇంట్రడక్షన్ అంటే నా పేరు నాగేంద్ర, ఫ్యాన్స్ పెట్టిన పేరు నాస్టింగ్ స్టార్ నాగు. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను.
నాకు యాక్టింగ్ మీద ప్యాషన్తో హైదరాబాద్ వచ్చి 2 years అవుతుంది. డిగ్రీలో ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పుడు హైదరాబాద్ 2 years అయింది, ట్రై చేస్తున్నా. ఎప్పటికైనా బిగ్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనేది నా ఆశ. ఆల్రెడీ మేము ఇన్స్టాగ్రామ్లో చూసామమ్మ. అండ్ ఇప్పుడు నువ్వు హైదరాబాద్ 2 years వచ్చి డిగ్రీ చేసినావు. సో ఏంటంటే యాక్టింగ్ మీద ప్యాషన్ ఎలా కలిగింది? యాక్చువల్గా నాకు సినిమాలంటే పిచ్చి చిన్నప్పటి నుంచి. ఇంట్లో పేరెంట్స్తో కూడా గొడవపడి సినిమాకి తీసుకెళ్ళండి అని చెప్పేవాడిని. అప్పటికి నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, నా డెస్టినీ ఇదే రాసిందని నాకు తెలీదు. అనుకోకుండా డిగ్రీలో ఒక రీల్ చేయడం, ఫ్రెండ్స్ అందరూ నీ యాక్టింగ్ బాగుంది, నువ్వు ట్రై చేస్తే బాగుంటుంది, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే బాగుంటుంది అని ప్రోత్సహించడంతో అలా రీల్స్ చేయడం, ఫేమ్ రావడం, షార్ట్ ఫిల్మ్స్ చేయడం, అలాగే ఇంకా యాక్టింగ్ మీద ప్యాషన్ కంటే ఎక్కువ అయిపోయింది ఇంకా. అండ్ ఎప్పుడైతే నీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందో మీ ఫ్యామిలీ నుండి నువ్వు ఎదుర్కొన్న సపోర్ట్ ఇచ్చారా, లేదంటే ఇది తప్పురా ఇట్లా పోతే నీకు ఇండస్ట్రీలో అంటే ఈ టైం బాగాలేదు ఇండస్ట్రీది, సో అటు వెళ్తే నీకు ఛాన్సెస్, నీ జీవితం సెట్ అయితే కాదు అనే స్ట్రగుల్స్ ఎప్పుడైనా నీ ఫ్యామిలీ నుంచి ఎదురైందా? ఫ్యామిలీ నుంచి అయితే నాకు ఎప్పుడు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఎటువంటిది ఏం లేదు. నువ్వు చేయగలను అనుకుంటే, నీకు నమ్మకం ఉంటే నువ్వు చెయ్యి అనేసి చెప్పేవారు. ఒకవేళ నేను ఏమైనా చేసినా కూడా బాగుంది, నువ్వు ఇంకా చెయ్యి అని ప్రోత్సహించేవారు తప్ప నువ్వు వద్దు అటు సైడ్ వెళ్ళొద్దు అని అయితే ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇప్పుడు యాక్టింగ్లో నువ్వు సెట్ కాలే అనుకుందాం, అప్పుడు మీ ఫ్యామిలీ నుంచి నువ్వు వాళ్ళని ఎలా ఎదుర్కొంటావు? ఇప్పుడు సడన్ వదిలేసి వచ్చావు, ఇక్కడికి వచ్చి యాక్టింగ్ మీద ప్యాషన్ తోటి ఆల్రెడీ రీల్స్ చూసాం, చాలా వరకు వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి డైరెక్ట్ చెప్పడం అని చేసిన తర్వాత అవకాశం రాకుండా ఉంటే నువ్వు వాళ్ళ నుంచి ఎట్లా ఫేస్ చేస్తావు వాళ్ళను, ఫ్యామిలీని? ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది చాలా పూర్. ఇప్పుడు నేను పేరెంట్స్ని ఒక 10 రూపాయలు ఇవ్వండి, నేను ఒక బయటికి వెళ్ళి ఒక ఆడిషన్కి వెళ్తాను అని 10 రూపాయలు అడిగితే వాళ్ళు తెచ్చే పొజిషన్లో లేరు. అలాంటప్పుడు మేబీ నేను ఫేస్ చేసి ఉండొచ్చు, నువ్వు అటు సైడ్ వెళ్ళొద్దు అనే థాట్. బట్ ఇక్కడికి వచ్చి నేను ఏదో పార్ట్ టైం చేసుకుంటూ ట్రై చేసుకుంటున్నా. నేను వాళ్ళు 10 రూపాయలు అడగట్లేదు, నాకు వచ్చే డబ్బులతో నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి ప్రజెంట్ వరకు అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. సో పార్ట్ టైం అంటే నువ్వు ఆల్రెడీ వర్క్ చేశాను, ప్యాషన్ మాత్రం యాక్టింగ్. సో నువ్వు చేసే వర్క్ని ఈ ప్యాషన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? బ్యాలెన్స్ చేయడం అంటే నేను చాలాన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి, తిండి లేని పూటలు గడిపిన రోజులు ఉన్నాయి. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ వల్ల డ్యూటీ అయిన తర్వాత నేను తినకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా దానికి సంబంధించి యాక్టింగ్ సంబంధించి ఏమైనా సపోజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలాంటివి ఉన్నా, ఒక ఆడిషన్స్ ఉన్నా, తినకపోయినా నిద్ర లేకపోయినా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. నాకు ఇటు సైడ్ వచ్చేసరికి నిద్ర తిండి ఇలాంటివి ఏమీ అనిపించదు. నాకు యాక్టింగ్, ప్యాషన్, సినిమా అంతే. నిజమే, ఎందుకంటే సినిమా ఉన్న పిక్చర్ లాంటిది, అది మాట్లాడుతుంటే టైం తెలియదు మనకు. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మామ? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సింపుల్. ఫాదర్, మదర్, నేను, నాకు ఒక తమ్ముడు ఉన్నారు. ఫాదర్ పెట్రోల్ బంక్లో పనిచేసేవారు, ఇప్పుడు అది కూడా చేయలేకపోతున్నానని మానేశారు. ఇంకా ఇప్పటికీ వాళ్ళ ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, కానీ అలాగే నా యాక్టింగ్ ప్యాషన్ వదులుకోవాలని నాకు లేదు. సో నాకు వీలైనంతట్లో నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నా యాక్టింగ్ని మాత్రం వదలకుండా ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళడం, అక్కడ డైలాగ్స్ చెప్పడం, సో ఈ ప్యాషన్ అంటే ఆడిషన్స్ ఉంటే వాటికి వెళ్ళాలి, కానీ నువ్వు డిఫరెంట్ వేలో ట్రై చేస్తాను. ఆ వే నీకు ఎందుకు ట్రై చేయాలనిపిస్తుంది? ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని మనకు అనుకోకుండా ఫేక్ తగులుతున్నాయి. నువ్వు 5,000 పే చేస్తే నీకు ఒక క్యారెక్టర్ ఇస్తామని, 10,000 పే చేస్తే క్యారెక్టర్ ఇస్తామని ఇలాంటివి తగులుతున్నాయి. అండ్ ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇస్తారు క్యారెక్టర్స్, బట్ ఏదో సైడ్ రోల్ వచ్చినప్పుడు మనకి అంత ఈజీగా ఐడెంటిఫికేషన్ రావట్లేదు. ఇలా ఈవెంట్లో కొంచెం ఐడెంటిఫికేషన్ ఫేమ్ తెచ్చుకున్న తర్వాత వెళ్ళాం అనుకో, తిను ఆ ఈవెంట్లో మాట్లాడినోడు ఇప్పుడు ఈ సినిమాలో కూడా చేస్తాం. మనకి ఎగ్జాంపుల్గా మన బ్రో అని రివ్యూలు ఇచ్చేవాడు, తను కూడా రివ్యూలు ఇచ్చిన తర్వాత సినిమాలో రివ్యూ చెప్పినప్పుడు ఇప్పుడు సినిమాలో ఉన్నారు, ఈజీగా ఐడెంటిఫికేషన్ వచ్చింది. వాళ్ళతో వేరే అనుకుంటా, దానికి ఆ స్క్రీన్ మీద లాస్ట్లో వచ్చి జైల్లో ఉంటాడు. నేను షాక్ అయిపోయినా నిజంగా. అదే నార్మల్ మనిషి అక్కడ చెప్పుంటే వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ చెప్పడం వల్ల తిని అక్కడ ఉన్నాడని చెప్పి మనకు ఒక గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత ఆ బ్రో మచాకి సీరియల్లో కూడా మెయిన్ లీడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత విషయంగానే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో అది నీకు సాటిస్ఫై అనిపిస్తుందా నీ మనసుకి? యాక్టింగ్ అంటే ప్యాషన్, ఇంకా నాకు వేరేది ఏది సాటిస్ఫాక్షన్ అనిపించదు, జస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమింగ్ కోసం అంతే. సో ఇప్పుడు ఏది మన ఇప్పుడు ఫ్యామిలీ నుంచి కొంచెం ఇటు వద్దాం, నీ పర్సనల్ లైఫ్కి వద్దాం. నీ పర్సనల్ లైఫ్లో మామ
నువ్వు స్ట్రగుల్ అయిన విషయం ఏంటి? ఫస్ట్ స్ట్రగుల్ అయిన విషయం ఇది, నేను ఫస్ట్ ఇది స్ట్రగుల్ అయినా అనే విషయం ఏది? స్ట్రగుల్ అయిన విషయం అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకునేటప్పుడు ఎక్సెప్ట్ మై పేరెంట్స్ ఎవ్వరూ ప్రోత్సహించలే. అటు సైడ్ వద్దు, అదొక లూబీ, అంటే అటు సైడ్ వెళ్తే నువ్వు మళ్ళీ బయటికి రాలేవు, ఇబ్బందులు పడతావు, ప్రతి ఒక్కరూ డిస్కరేజ్ చేయడమే. కానీ అవన్నీ తట్టుకునేటప్పుడు నేను వెళ్ళగలనా అనేసి నాలో కూడా అంతమంది ఆ మాట్లాడేసరికి ఎక్కడో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిది. కానీ మళ్ళీ నాలో నేనే కాన్ఫిడెన్స్ పెంచుకున్నాను. అక్కడే నాకు స్ట్రగుల్ అనిపించింది. ఒకవేళ నేను అక్కడే బ్యాక్ స్టెప్ తీసుకుంటే నేను ఇప్పుడు ఇద్దరికైనా తెలుసు నేను ఈ స్టేజ్కి కూడా వచ్చి ఉండకపోయేవాడిని నేను. అండ్ మామ నువ్వు మాట్లాడితే పేరెంట్స్ సపోర్ట్ చేశారన్నావు. సో రిలేటివ్స్, నాకు నువ్వు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, ఈ రిలేటివ్స్ ద్వారా నువ్వు ఎలాంటి స్ట్రగుల్ పడ్డావు? వాళ్ళ అనే మాటలు కానీ లేదంటే నీకు ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చాయి వాళ్ళ నుంచి? రిలేటివ్స్ ద్వారా అంటే ఇంకా తెలిసిందే కదా, చదువుకోవచ్చు కదా, మంచి జాబ్ చేసుకోవచ్చు కదా, అందరూ చేసుకుంటున్నారు, నీకెందుకు ఈ పిచ్చి, సినిమాలు అని తిరుగుతావు, అందులోకి వెళ్తావు. నాతో చెప్పి నన్ను ఒక 2 మాట్లాడినవే కాకుండా పేరెంట్స్తో కూడా చెప్పి, అప్పుడు దాకా పేరెంట్స్ ఏదో సపోర్ట్ ఉండేది, వాళ్ళ దగ్గర కూడా మీ అబ్బాయి అలాగే వెళ్తున్నాడు చెడిపోతాడేనో ఇలాగా వాళ్ళ దగ్గర చెప్పి అక్కడి నుంచి కూడా నాకు నెగిటివ్ వస్తుందేమో అనుకున్నాను. కానీ పేరెంట్స్ అయితే ఎంతమంది ఏం చెప్పినా నువ్వు చేయగలవు అని నమ్మకం నీకుందా, నీకు పిచ్చా ఇష్టమా నువ్వు చెయ్యి అనేసి సపోర్ట్ చేసేవారు. సో ఆ నలుగురు గురించే నువ్వు కష్టపడాలని చెప్పేసి రిలేటివ్స్ అంటారు. అవును. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు హైదరాబాద్కి వచ్చినావు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నీ మైండ్ సెట్ ఎట్లుంది? ఈ ప్రజెంట్ మైండ్ సెట్ ఎట్లుంది? హైదరాబాద్కి రాకముందు అయితే ట్రై చేద్దాం అనేసి వచ్చా. ఇక్కడికి వచ్చేసరికి కాంపిటీషన్ ఎక్కువ ఉందనేసి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఒక ఆడిషన్కి వెళ్ళినా చాలామంది వస్తున్నారు. ఫస్ట్ హైదరాబాద్ రాగానే నాకు ఒకటే ఫీల్ వచ్చింది, నేను ఇందులో సాధించగలనా, ఇందులోకి వెళ్ళగలనా, ఇంతమంది కాంపిటీషన్లో వెళ్ళగలనా అనిపించింది. కానీ నా మీద నాకున్న నమ్మకంతో ఏం కాదు, ట్రై చేస్తే పోయేదేం లేదు, వస్తే హ్యాపీ, రాకపోయినా సరే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. నేను ట్రై చేసా, నాకు రాసి పెట్టలేదు, నేను సాధించలేకపోయినా అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఏదైతే అదైందని చెప్పి ముందుకెళ్దామని చెప్పి అనుకుని 2 years కూడా ట్రై చేస్తూనే ఉన్నా. సో ఫస్ట్ హైదరాబాద్కి వచ్చేసినావు, ట్రై చేద్దామని అనుకున్నావు. నీకు ఫస్ట్ పరిచయమైన వ్యక్తి ఎవరు? అంటే పరిచయాలు, హైదరాబాద్లో ఉన్న పరిచయాలను నమ్మచ్చా అని నువ్వు అనుకుంటున్నావా? నమ్మచ్చు అంటే అందరూ నమ్మగలిగేలాగా ఉంటారని అనుకోలేము, నమ్మలేనట్టుగా ఉంటారని కూడా అనుకోలేము. ఫస్ట్ పరిచయం అయింది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది అయితే సందీప్ అనేవాడు ఒక టిల్లుస్కర్ ఈవెంట్లో పరిచయం అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి చాలామంది ఇంకా సర్కిల్ మొత్తం పరిచయం, షార్ట్ ఫిలిమ్స్ అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అన్నారు కదా, షార్ట్ ఫిలిమ్స్ మీరు తీసింది 1 2? అవును. అండ్ మీ ఇంటర్వ్యూ కూడా ఒకటి చూసిన నేను సుమన్ టీవీలో. మీరు చెప్పిన డైలాగ్ వర్షన్కి, మీకున్న టాలెంట్కి మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. మెయిన్లీ ఆ డైలాగ్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం, చూసే వాళ్ళ కోసం, మీకు బాగా నచ్చిన ఇష్టమైన డైలాగ్ ఏదైనా పర్లేదు, ఒక డైలాగ్ కెమెరాకి చెప్పండి. అంటే అందరికీ తెలిసినట్టుగా అనుపమ గారికి చెప్పిన ఐ లవ్ యూ చెప్పిన వీడియో బాగా వైరల్ అయింది కాబట్టి అది మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. మనోడు ఒక ఈవెంట్కి వచ్చింది, టిల్లుస్కేర్ కదా, టిల్లుస్కేర్. సో అక్కడికి అనుపమ గారు రావడం జరిగింది. మనోడు లక్లీ వెళ్ళాడు. మనోడు అంతమందిలో ప్రపోజ్ చేసిన విధానం నిజంగా అది ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికి కూడా ట్రెండింగ్. నేను మ్యాన్షన్ చెప్తా, ఎందుకంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆయన చెప్పిన తర్వాత నాకే కన్ఫ్యూజ్ అయిపోయింది. లాస్ట్లో మళ్ళీ ఇదంతా 10 నిమిషాల ముందే చెప్పిన 10 నిమిషాల ముందే చెప్పిన, కానీ మీకే అర్థం కాలేదని చెప్పింది. చూసిన అమ్మా ఒక్కసారి చెప్పి ఫేక్గా దానికి పర్సనల్గా ఇంకేం రియాక్ట్ అవ్వలేదు. అక్కడ ఆ స్టేజ్ మీద అప్పుడు రియాక్ట్ అవ్వడమే. కాకపోతే ఫ్రెండ్స్ దీనికి ఈ వీడియో సింక్ చేసి ఎడిట్ చేసి పెట్టుకో, వ్యూస్ ఏమైనా వస్తాయి అని సైట్ నేనే ఎడిట్ చేసి పెట్టుకున్నా. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోయింగ్ మామూలు లేదు మనకి, నేను ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తా, ఫాలో చేయండి. అండ్ మామ ఈ ప్యాషన్ కూర్చో పక్క బిడ, లైఫ్లో లవ్ ఏమైనా ఉందా? లేదా? ఒక్కరిని కూడా లవ్ చేయలేదా? ఒక్కరిని కూడా. అమ్మాయికి ఇట్లా లవ్ చేశారా? లేదు. లవ్ అనేది మొత్తానికి లేదు. సో మనకి లవ్ లేదు. నిజంగా ఈ రోజుల్లో చాలా అదృష్టవంతులు ఇవ్వలేని ఉన్నారంటే మ్యాక్సింగ్ స్టార్ నాగు మామని. ఎందుకంటే లవ్వర్ లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రపోజ్ చేయండి. ఆ తర్వాత ముచ్చట ఎందుకు లేదు? ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పటి నుంచి. అంటే చిన్నప్పటి నుంచి
చదువు అనేసే వచ్చాను. చెప్తున్నాను యాక్టింగ్ అంటే ప్యాషన్, బట్ చదువులో కూడా నాకు ఇంటర్ అయినా 956 మార్క్స్, డిగ్రీ కూడా 96%. ఇంకా చదువు తప్ప మనకి వేరే ధ్యాసలు లేదు. ఇంట్లో కూడా రెస్ట్రిక్షన్స్ చాలా బాగా ఎక్కువ ఉండేవి. ఓన్లీ చదువు. మనల్కి ఎవరు ప్రపోజ్ చేసే అంత అందగాలం కాదు. అండ్ నాకు కూడా ఇంకా చదువు తప్ప, అప్పుడు చదువు లేదా సినిమాలు చూడడం తప్ప ఇంకా అంతగా వేరేది ఎట్లా. అందంగా ఉన్న వాళ్ళే అందం లేని అంటారు. ఎగ్జాంపుల్ నా మామ ఇప్పుడు వచ్చాను అంటాను. ఇంతకు మీ సొంత ఊరు పేరు చెప్పలేదు. వైజాగ్ దగ్గరలో కొత్త వలస దగ్గర దెందేరు అని ఒక పల్లెటూరు. అక్కడ పల్లెటూరు అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. పల్లెటూరు వాతావరణం, హైదరాబాద్ వాతావరణం, నీకు ఈ రెండిట్లలో ఏది తేడా అనిపించింది? అంటే ఇక్కడ ఉండగలను, అక్కడ ఉండగలను, అండ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మిస్ అయిన ఫీలింగ్ ఏమైనా ఉందా ఊరిని? హైదరాబాద్ వచ్చాక చాలా మిస్ అవుతున్నాం. ఎందుకంటే అబ్వియస్లీ పేరెంట్స్ని మిస్ అవుతాం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిస్ అవుతాం. ఇక్కడికి వచ్చాక మన అనుకునే వాళ్ళు ఎవరు లేరు ప్రజెంట్. ఇంటి దగ్గర అనుకుంటే ఒక ధైర్యం ఉంటుంది, అమ్మాలు ఉన్నారు, నాన్నలు ఉన్నారు, లేదు రిలేటివ్స్ ఉన్నారని. ఇక్కడ ఎవరు లేరు, ధైర్యం ఉండదు. బట్ తప్పదు ఇంకా. సో ఇప్పుడు మళ్ళీ పర్సనల్ లైఫ్కి వద్దాం. మామ హైదరాబాద్కి వచ్చినావు, బాగానే ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్తాను, బాగానే ఉంది. కానీ ఎక్కడో నిన్ను నువ్వు మిస్ అవుతానన్న ఫీలింగ్ నీకు ఎప్పుడైనా వచ్చిందా ఈ యాక్టింగ్ ఫీల్డ్లో? లేదు, యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చేసరికి నన్ను నేను మిస్ అవుతున్నాను అనిపించలేదు. బట్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అనుకున్నా. ఆ చేసేటప్పుడే నాకు నేను మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు సాంగ్స్ విందామా, డ్యాన్సులు చేద్దామా, యాక్టింగ్ చేసుకుందామా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామనే మూమెంట్ ఉంటుంది, సినిమాలకు వెళ్దామని. సో యాక్టింగ్ ఫీల్డ్లో ఉండేది కూడా సేమ్ మొత్తం అదే. సో నాకు ఎప్పుడు నన్ను నేను మిస్ అయిన ఫీల్ అయితే అనిపించట్లేదు. అంటే బాడీ మాత్రం అక్కడ ఉంది, మనసు మాత్రం ఇక్కడ ఉంది అంటే. బాడీ ఫిజికల్గా వర్క్ అక్కడ చేస్తుంది, మైండ్ మాత్రం ఇక్కడే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అంటే నాట జోక్ మామ, చాలా పెద్దది. సో దాంట్లోకి వెళ్దామని నీ ఇన్స్పిరేషన్ ఎవరు ఫస్ట్? ఆబ్వియస్లీ అందరికి ఉన్నట్టే చిరంజీవి గారి దగ్గర నుంచి చిరంజీవి, నాని గారు, రవితేజ గారు, రజనీకాంత్ గారు, చాలామంది. బట్ నేను వెళ్దాం అనుకున్న వేకి నాకు ఇన్స్పిరేషన్ అయితే సుహాస్ గారు. ఎందుకంటే అతను కూడా యూట్యూబ్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని ప్రెజెంట్ 70mm స్క్రీన్ మీద ఉన్నారు. కలర్ ఫోటో సుహాస్ గారు. నిజంగా నేను కూడా జనక అయితే కనుక చూసా మూవీ, అంతకుముందు కలర్ ఫోటో కూడా చూసి అసలు నేను మన ఏజ్ ఈ తరం వాళ్ళు ఏడిపించే ఏకైక వ్యక్తి సుహాసే. నిజంగా రాసి పెట్టుకోండి. కలర్ ఫోటోకి ఆ లాస్ట్ క్లైమాక్స్కి ఏర్పడకుండా కళ్ళపొండి నీళ్ళు వచ్చినాయి. గుడ్. అండ్ ఇంకొకటి, నేను ఆరోడు ఒక రీల్ చూసిన మామ నీదే, భయపడకు రీల్ చూసినంటే భయపడతాను. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పక్కన ఒక సినిమా ఛాన్స్ కావాలి, ఇప్పుడు రిలీజ్ ఈవెంట్కి వెళ్తే అందులో ఒక లుక్ పడుద్ది నా మీద, ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఒక యాంకర్ అడగడం జరిగింది. నేను చెప్పినాను. సో ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే నీ ఫీలింగ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని అంత దూరం నుంచి చూసినా కూడా ఇంకా ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటివి పవన్ కళ్యాణ్ గారు పక్కన యాక్ట్ చేసే, నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, అలాంటిది రెండు ఒకేసారి నెరవేరుతున్నాయి అంటే లైఫ్కి అది చాలా అనిపిస్తుంది నాకైతే. నాకు ఇంకా హీరో కాదు, సైడ్ క్యారెక్టర్లు ఇంకేం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా పక్కన నించొని యాక్ట్ చేస్తే చాలు నాకు ఇంకా. ఓకే మామ, ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చే కథలలో ఓకేనా, సినిమాలు బాగుంటున్నాయని నీ మనసు కనిపిస్తుందా? వచ్చే సినిమాలు అన్ని సినిమాలు బాగుంటున్నాయి అనట్లేదు. కొన్ని సినిమాలు ఇప్పటికి చిన్న హీరోలు మాత్రం కొత్త స్టోరీలతో వస్తున్నారు. కొత్త డైరెక్టర్లు కూడా వెళ్ళేది చిన్న హీరోస్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు కొత్త స్టోరీస్తో వస్తున్నారు, బాగుంటుంది. ఇదేమైందంటే పెద్ద హీరోలకి స్టార్డమ్ ఉండడం వల్ల కొత్త స్టోరీతో రావడానికి భయపడుతున్నారు. మన ఆడియన్స్ అనేది దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. 2 ఫైట్లు ఉండాలి, 2 పాటలు ఉండాలి అని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప కొత్త దానాన్ని తీసుకుందాం అనేసి అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. కొత్త హీరోలు కూడా పెద్ద హీరోలు కూడా ఇంకా రొటీన్ స్టోరీస్తో వస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు సినిమా ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ ఉందో దాంట్లో యాక్టింగ్ అనేది నాట్ ఏ జోక్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియా కాదు, పాన్ ఇండియా అయిపోయినాం. ఇప్పుడు వరల్డ్ వైజ్ చూస్తారు మన సినిమాని, చూస్తారు. సో ఇప్పుడు నువ్వు ఆ ఇండస్ట్రీకి వెళ్దామని అనుకుంటున్నావు, నీతో అయిద్దా కాదా? అవుద్దని అనుకుంటాను. అవుతుంది అనుకునే ఇప్పుడు దాకా వచ్చాను, ఇప్పుడు కూడా ఇంకా వెళ్తూనే ఉంటాను. నా చివరి ఊపిరాగేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు తీసే డైరెక్టర్లు
వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద సినిమా అంటే హీరోస్ ఉన్నారో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, కొత్త వారికి ఎవ్వరు ఇవ్వట్లేదు. అవునా కదా? అవును. సో కొత్త వాళ్ళు రావాలంటే డైరెక్టర్లు అనే వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకోవాలి. సో అట్లా నువ్వేమని సజెస్ట్ చేస్తావు ఆ డైరెక్టర్లకి? అంటే ఇప్పుడు మనకి ఇది కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది. సినిమా హిట్ ఫ్లాప్ అన్నది కూడా స్టోరీ బట్టి డిసైడ్ చేయట్లే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయని డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రావాలని అంటే అతనికి స్టార్డమ్ ఉంటేనే వస్తుంది, ఆడియన్స్ దగ్గర ఫేమ్ ఉంటేనే వస్తుంది. సో డైరెక్టర్లు అందరూ పెద్ద హీరోల దగ్గరికి వెళ్తున్నారు. అండ్ వెళ్ళేది కూడా డిఫరెంట్ స్టోరీతో వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అన్న భయంతో డిఫరెంట్ అటెంప్ట్స్ చేయకుండా కమర్షియల్ మూవీస్తో వస్తున్నారు. కానీ చిన్న డైరెక్టర్లు అయితే కొత్త హీరోల దగ్గరికి వెళ్తున్నారు. పెద్ద డైరెక్టర్లకు కూడా చెప్పేది ఒకటే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనేది సినిమా బాగుంటే ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటప్పుడు పెద్ద హీరోలనే కాదు చిన్న హీరోలు కూడా చూడమని నేను ఇప్పటికీ చెప్తాను. స్టోరీ బాగుందా ఆటోమేటిక్గా బలగం, చిన్న హీరో చిన్న డైరెక్టర్ ఎంత పెద్ద హిట్ అయింది అంటే మనకు స్టోరీ అనేది బాగుంటే టీఎఫ్ఐ ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. స్టార్డమ్తో మనకు అవసరం లేదు. అండ్ మామ నీ స్టార్టింగ్లో మూవీస్ ఇప్పుడు ఏదైతే యాక్టింగ్ ప్యాషన్ ఉందో ఈ 2 సంవత్సరాలలో నువ్వు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి అన్నీ చెప్పు, ప్రతి ఒక్కటి. ట్రై చేస్తూ కొన్ని ప్రొడక్షన్ హౌస్లు తిరుగుతూ చెప్తున్నా. జబర్దస్త్ ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా మనకి, మళ్ళీ జూబ్లీ హిల్స్లో ఉంది. ఇల్లా లోపలికి ఎలా చేయట్లే, అదంటే మనకి సిటీలో ఉంది. ఓకే, తుక్కుగూడలో అనేసి మనకి షూటింగ్ జరిగే ప్లేస్ ఉంది. ఇక్కడ రానివ్వట్లేదు కదా, అక్కడైనా వెళ్దాం, ఎవరైనా కలిస్తే ఏమైనా మాట్లాడదాం, ఛాన్స్ వస్తుందేమో. వెళ్తే తుక్కు కూడా బస్ స్టాప్ దగ్గర నుంచి ఆటోలు బుక్ చేసుకుంటాం, ఆటోలు వెళ్ళట్లేదు. బండి బుక్ చేస్తే బండి వెళ్ళట్లేదు. అటు నుంచి ఒక పక్క 6 కిలోమీటర్లు అంటే ఏప్రిల్ టైంలో మధ్యాహ్నం 11 గంటలకి ఆ ఎండలో 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన తర్వాత కూడా అసలు గేట్ లోపలికి కూడా అడుగుతుండే సెక్యూరిటీ గార్డు. నాకు లిటరల్లీ ఏడుపు వచ్చింది. బట్ యాక్టింగ్ మీద ప్యాషన్, నేను ఇంక అక్కడే కూర్చున్నా, 1 గంట సేపు కూర్చున్నా, 1.5 సేపు కూర్చున్నా. వచ్చిన వాళ్ళు కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు, పలకరిద్దాం అన్న కూడా ఎవరు ఆగట్లేదు, ఏమైనా మాట్లాడదాం అన్న బయటైనా. లోపలికి ఇతను వెళ్ళవట్లే. చూసా ఇంకా ఎంత కావట్లేదు అని చెప్పి మళ్ళీ అదే 6 కిలోమీటర్లు మళ్ళీ నడుచుకొని వెళ్ళా. నాకు అప్పుడు అనిపించింది దేవుడు పరీక్ష పెడుతున్నాడేమో అనేసి. పర్లేదు, ఏదైనా మంచిది చేద్దాం అనుకునేటప్పుడు మనకి పరీక్షలు ఎదురవుతే పర్లేదు, ఇలాంటివి ఎన్ని పరీక్షలు ఎదురైనా నేను ట్రై చేద్దాం అని చెప్పి అలాంటివి చాలా ఉన్నాయి. ఏ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళినా లోపలికి రానివ్వకపోవడం, ఇలాంటివి నేను చాలా ఫేస్ చేసా. అండ్ జబర్దస్త్ ఆడిషన్స్ అనేవి రామానాయుడు స్టూడియో దగ్గర. అప్పుడు మేము కూడా వెళ్ళినాం. చాలా మంది వచ్చారు, చాలా మంది. దాంట్లో ఎట్లుంటారంటే మామ, మేము పర్సనల్గా ఆ రోజు నైటు ఇదే టైం 2-3 అయింది. నేను సందీప్, తెలుసా సందీప్, అండ్ నాగార్జున అన్న, వీళ్ళందరూ కలిసి ఒక స్క్రిప్ట్ రాసుకొని ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా డ్యూటీలు బంద్ చేసి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడికి వెళ్తే లిటరల్లీ మీరు నమ్మరు, 4:30కే అక్కడ ఆల్రెడీ విత్ మేకప్ కాస్ట్యూమ్స్తో చాలామంది ఉన్నారు, కుప్పలు ఉన్నారు. నేను మీకు వీడియో పెడతా, ఆ నెంబర్కి ఏదైతే ఆడిషన్స్ తీసుకున్నారో 3 రామానాయుడు స్టూడియోలో 3 కౌంటర్లు పెట్టి చేస్తే ఆ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా జబర్దస్త్లు రాలేదు. అవునా కదా? అవును, జబర్దస్త్లు ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు. అండ్ రైటర్స్ కూడా వచ్చారు, వాళ్ళ స్క్రిప్ట్స్ అసలు వాళ్ళు తీసుకున్నారు. అది అవునా కాదు, జస్ట్ టైం పాస్. ఆడిషన్స్ అంటే టైం పాస్. ఆడ నీకు టాలెంట్ ఉంటే యూట్యూబ్ త్రూ ద్వారా వెళ్దాం అంతే. నిజంగా ఆ ఆడిషన్స్కి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఆ రోజు మొదలు పెట్టాల్సింది స్ట్రగుల్స్ వీడియోస్ మేము చేద్దామని చెప్పేసి. డైరెక్ట్ జబర్దస్త్ ఒకటి క్రియేట్ చేసుకొని చేద్దామని చెప్పేసి నేను, సందీప్, నాగార్జున అన్న అండ్ తరుణ్ అన్నట్టు ఇంకొకటి ఉంటాడు, స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మిస్ అయ్యాము. దాని దేవుని వల్ల ఈరోజు మళ్ళీ రియల్ స్ట్రగుల్స్లో ఈ వీడియో నీతోటి స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మాకు దగ్గరగా బాగా రోజుల నుంచి చదువుతాను బ్రోని, మామని. చాలా స్ట్రగుల్స్ అవి ఇంకా మాకు కలవక ముందు ఎలా ఉన్నాడో తెలియదు కానీ మాకు కలిసిన తర్వాత మేము ప్రతి ఒక్కరం ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఎలాగైనా బిగ్ స్క్రీన్ మీద కనబడాలి, మాకంటూ ఒక రోజు వస్తుంది అని చెప్పేసి స్ట్రగుల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో మామ ఇక ఆడిషన్స్కి వెళ్ళడం ఇవన్నీ స్ట్రగుల్స్ చెప్పినావు కదా, నువ్వు ఆ స్ట్రగుల్స్ నుంచి ఏం నేర్చుకున్నావు? పేషెన్స్ నేర్చుకున్నా, ఓపిక. ఇంకా అంటే మనకంటూ ఒక డిఫరెంట్ ఉండాలి, మన కంటెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి, మన టాలెంట్ని మనమే ప్రూవ్ చేసుకోవాలి, మనకంటూ
బాబు నీ దగ్గర టాలెంట్ ఉంది నేను చూపిస్తానని అయితే ఎవరు రారు. ఫస్ట్ మనమే ప్రూవ్ చేసుకోవాలి అని నేర్చుకున్నాను. అందుకే సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవడం, ఇలా ఈవెంట్స్కి వెళ్ళడం. మన టాలెంట్ని ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తే అక్కడ డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, హీరోస్ అందరూ ఉంటారు. ఏమో మేబీ 1% ఛాన్స్ వాళ్ళు ఏమైనా చూసి ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి వైరల్ అయితే. అండ్ వంశీ గారు అనుకుంటా కదా, మాజీ సినిమా నేషనల్ స్టార్ నాని గారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడిన మాటలు ఉండవని చెప్పి అన్నారు. అవును. సో అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి మా? అంత పెద్ద డైరెక్టర్ నేషనల్ స్టార్ నాగు మాట్లాడాక ఇంకా మేమేం మాట్లాడలేమని అంటే ఒక్క సెకండ్గా నాకు మైండ్ బ్లాక్ అయింది అండ్ బ్లాంక్లోకి వెళ్ళిపోయినా. ఏంటి అంత పెద్ద డైరెక్టర్ అసలు ఆ స్టేజ్ మీద నా పేరు చెప్తారని కూడా నేను అనుకోలేదు. అలాంటిది నా పేరు చెప్పి మళ్ళీ నువ్వు మాట్లాడ్డాక ఇంకా మాట్లాడడానికి ఏం ఉండదని అంటే అప్పుడు నాకు కనిపించింది సక్సెస్ ఉంది, ట్రై చేస్తే సాధిస్తాను. సో ఇంకొకటి ఏంటంటే నువ్వు వెళ్ళిన ఈవెంట్స్కి నేను కూడా ఒక 2 ఈవెంట్స్కి వచ్చినట్టున్నా. అక్కడ మొన్నకి యాంకర్స్ పెద్ద ఫ్యాన్స్. నిజంగా మైక్ ఎట్టు తిరిగి ఇతని దగ్గరికి వస్తుంది, ఫస్ట్ ఇతని దగ్గరికి పక్కా. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ దగ్గరకు మైక్ వాళ్ళు ఇచ్చిన బా అని. సో అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి మా యాంకర్స్ అట్లా క్వశ్చన్స్ అడిగితే? అండ్ మైకు నా దగ్గరికి ఎవరు ఇవ్వలే, ఆ మైకు అటెల్ తట్టు ఇటెల్ తిట్టు నేను పరిగెట్టి వెళ్ళి మైక్ తీసుకోవడానికి చూస్తాను. ఎందుకంటే అంతమంది మాట్లాడిన తర్వాత నా దగ్గరికి వచ్చేసరికి చాలు అంటారు ఏమని చిన్న భయం. ఉన్న క్షణాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో మైక్ ఎటు వెళ్తే అటు వెళ్ళి ఫస్ట్ నేనే తీసుకునేవాడిని. అండ్ నేషనల్ స్టార్ నాగు అంటే ఒక సపరేట్ ఆరా. నిజంగా అదే ఒక వైబ్ వేరే విధంగా ఉంటుంది. ఆయనకు మైక్ వెళ్ళి నేషనల్ స్టార్ నాగు అనడితోటే నార్మల్గా ఉండదు. అండ్ నువ్వు చెప్పే డైలాగ్స్ కూడా చాలా లెంతీ డైలాగ్స్. అండ్ మొన్న ధనుష్ గారు అదేంటి మన సార్ మూవీ రఘువరన్ బీటెక్ మూవీ డైలాగ్ సార్ మూవీ ఈవెంట్లో చెప్తున్నాను. నేను లిటర్లీ నిజంగా షాక్లో ఉన్నా. రఘువరన్ బీటెక్ డైలాగు ఖచ్చితంగా నిమిషంన్నర ఇంకెక్కువ నత్తే నాన్ స్టాప్ గాలి తీసుకోకుండా. అది చాలా రేర్గా రామ్ గారు చెప్పారు మన ఆ మూవీలో. సో ఒక్కసారి చెప్పే డైలాగ్ వెయిటింగ్ నేనైతే. ఏరా ఎర్రి పప్ప, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏ మాత్రం చదవకుండా కేవలం మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక్క కారణంతో డైరెక్ట్గా ఎండిచెల్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, అమ్మ నాన్న కష్టపడి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివించి 10th క్లాస్ కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న కోర్సులన్నీ వదిలేసి కేవలం ఎంపీసీ చదివితే ఇంజనీరింగ్ అవుతామని చెప్తే కష్టమైన అదే కోర్సు తీసుకుని మ్యాథ్స్కో ట్యూషన్, ఫిజిక్స్కో ట్యూషన్, కెమిస్ట్రీకో ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్న ఇబ్బంది పెట్టి రాత్రంతా చదివి అల్లారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అయ్యాక ఎంసెట్లో మంచి ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి టీఎం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసుకుని సొసైటీలోకి వస్తే ఉద్యోగం లేనదవా అని అందరూ తిడుతుంటే ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఒక్క మెతుకు గొంతుకులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే ఎవరో ఒక మహానుభావుడు దయ్యుంచి నాకు ఒక ఛాన్స్ ఇస్తే దాన్ని కూడా లాగేసుకుందాం చూస్తున్నా నీ ఇలాంటి బేవర్స్ గాని ఎదిరించి ఇప్పుడు నీ ముందు నించొని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకెంత ఉండాలిరా. అమూల్ బేబీ ఎంతవరకు రఘువర్ని విలన్గానే చూసావు, హీరోగా చూడలేదుగా, చూపిస్తా. ఏం చెప్పాలి చెప్పు, మాకేమైనా నవ్వుతాను కూర్చొని. అదృష్టం ఉండాలి ఫస్ట్. ఎందుకు తెలుసా, మనం ఎన్ని కష్టాలు పడ్డా అదృష్టం అనేది కొంచెమైనా ఉండాలని చెప్తారు ఇండస్ట్రీలో. రఘువరన్ అంటే మన ధనుష్ సార్ ముందు చెప్పడం, ధనుష్ సార్ గారు చూడడం నీకు ఎలా అనిపించింది? ధనుష్ గారు అట్ ఏ సర్టన్ టైం అప్పుడు అంటే హీరో వాళ్ళు కానీ ఎవరైనా చూడడమే గ్రేట్ అనుకునే నాకు ధనుష్ సార్ని చూడడం ఒక ఎత్తు అయితే అతని ముందు డైలాగ్ చెప్తే అతను దాన్ని చూసి చప్పట్లు కొట్టడం, సుమా గారేమో 2 నిమిషాలు మైక్ ఇచ్చి నీకు అంత ఉంటే 15 సంవత్సరాల నుంచి మైక్ పట్టుకుంటున్నా నాకెంత ఉండాలి అంటాం. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ డైరెక్టర్ ముందు, హీరో గారి ముందు, హీరోయిన్ గారి ముందు నన్ను పిలిచి చాలా బాగా చెప్పామన్నో. బా ఇంకా అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయినావు, సక్సెస్ వచ్చింది. ట్రై చేయాలి, గట్టిగా ట్రై చేయాలి, నా సక్సెస్ నేను ఎలాగైనా సాధించాలని. మామ సో హైదరాబాద్కి వచ్చినావు, స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి, ఇదంతా పార్ట్. సారడ ఈవెంట్కి వెళ్తే ఇదంతా ఒక పార్ట్ మామ. నువ్వు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఫుడ్ లేకుండా ఈ టైంలో నాకు ఫుడ్ లేదు, నేను బాధపడ్డా, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? డబ్బు విలువ అంటే నాకు డబ్బు కావాలి, నాకు ఇదే కావాలి, డబ్బు ఉండాలి అని నీకు ఎప్పుడైనా అనిపించిందా ఫుడ్ విషయంలో?
చాలా రోజులు అనిపించింది. డబ్బులు లేక ఈవెన్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఈవెంట్ ఉందన్నగా కూడా డబ్బులు లేక బస్సు ఎక్కక ఆటో ఎక్కక నడిచెళ్ళి ఈవెంట్ అయిన తర్వాత కూడా డబ్బులు లేవు తిందామంటే, మళ్ళీ ఏం తినకుండా అదే నడుచుకొని వచ్చి అక్కడ రూమ్కి వెళ్ళి ఏం వండుకుందాం అన్న రూమ్లో ఏం లేక ఇంకా ఒకసారి 2 సార్లు అని కాదు చాలాసార్లు అనిపించింది. అందుకే మనం సాధించాలంటే డబ్బులు కూడా ఉండాలి అని చెప్పి పార్ట్ టైం జాబ్ చేయడం కూడా ట్రై చేస్తున్నాను. అందుకే. అండ్ మామ ఇంకొకటి, నువ్వు ఫ్యామిలీ కానీ రిలేషన్స్ కానీ ఇవన్నీ క్వశ్చన్స్ ఒక ఎత్తు, నీకు ఎప్పుడైనా అనిపించిందా నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? యాక్టింగ్ ఫీల్డ్లో నేను రాణించగలను, నేను ఓకే, నాకంటూ ఒక సపరేట్ హిస్టరీ క్రియేట్ చేసుకోగలను, నీ పర్సన్ నువ్వు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నావా? చేసుకున్నాను. ఫ్రెండ్స్ అందరూ అనేవారు నువ్వు సాధించగలవు, నువ్వు ట్రై చేస్తున్నావు, బాగా చేస్తున్నావు అని. కానీ కొన్ని సమయాల్లో నాకు అనిపించింది ఈ కట్అవుట్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, నేను చెయ్యగలనా, ఇంతమంది ముందు నేను యాక్ట్ చేయగలనా, ఇంతమందికి నచ్చేటట్టు నేను చేయగలనా, నన్ను నేను ఇంతమందికి నచ్చేటట్టు మార్చుకోగలనా, నాకు చాలాసార్లు అనిపించింది. బట్ ఇప్పుడు ప్రతి మనిషి అందరికీ నచ్చాలని రూల్ లేదు, ఒకరికి ఒకటి ఇష్టం అయితే ఇంకొకరికి ఇంకో వస్తువు ఇష్టం అవుతుంది. సో నేనంటే నచ్చిన వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నచ్చలేని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ నాకంటే యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉందని చెప్పి ట్రై చేద్దాం. నాకు చాలాసార్లు అద్దం ముందు చూసుకొని కూడా నేను అవ్వగలను అంటారా, యాక్సెప్ట్ చేస్తారా, నేను చేయగలను అని చాలాసార్లు అనిపించింది. కానీ నన్ను నేను సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోలేని నాకు ఆస్తో నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చలేని వాళ్ళు లేదు. నన్ను నేను చూసుకోవాలని ఉంది ఫస్ట్. సో నేను ట్రై చేస్తాను. మామ ఇంకొకటి, జీవితం అంటే నువ్వేం చెప్తావు? గడిచిన 20, నీకెంత ఏజ్? 25. సో ఈ గడిచిన 25 సంవత్సరాలలో నీ జీవితం గురించి నువ్వేమను అంటే చూసిన 25 సంవత్సరాలు, అరే జీవితం అంటే ఇది అని నీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఏమనిపించింది జీవితం మీద? జీవితం అంటే ఏది మన చేతిలో లేదు, ఆల్రెడీ రాసింది మనకి డెస్టినీ, అది అలా వెళ్ళిపోతుంటుంది. ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలన్నది నేను నేర్చుకున్నది. ఈ నెక్స్ట్ సెకండ్ ఏమవుద్ది అన్నది మనకి ఎవరికి తెలీదు. సో ఉన్న సెకండ్ ఎంజాయ్ చేయాలి, ఇష్టమైంది చేయాలి, ఇంకొకరికి నొప్పించకుండా, ఇంకొకరికి బాధ పెట్టకుండా, తప్పేం చేయకుండా మనం ఉన్నదాంతో మనం అంతా కరెక్ట్గా చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అన్నది నేర్చుకున్నా. అండ్ ఇప్పుడు నేర్చుకున్నా, నాకు క్వశ్చన్ ఘోరంగా తగ్గుతుంది మైండ్లో, అడుగుతా పర్సనల్గా, నువ్వేమనుకోకు. ఏంటంటే నిన్న ఎవరైనా మోసం చేశారా? నేషనల్ స్టార్ నాగుని నమ్మించి గొంతు కోసారా? నమ్మించి గొంతు కోసారా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అయితే నీకు ఈ క్యారెక్టర్ ఇస్తాం 5,000 ఇమ్మని, లేదా ఈ క్యారెక్టర్ ఇస్తాం 10,000 ఇమ్మని చెప్పేవారు. నీకు క్యారెక్టర్ ఉంది రా ఇక్కడికి వచ్చాక మాట్లాడదాం అని చెప్పి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా హైదరాబాదు, గుంటూరు ఇలా పిలిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. తీరా వెళ్ళాక డబ్బులు పే చేయమన్నారు. స్టార్టింగ్లో తెలియక 1-2 హౌసులకి నేను డబ్బులు కూడా పే చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్లోకి రాకపోవడం, క్యారెక్టర్ కూడా ఇవ్వకపోవడం. అండ్ నాకు ఒక తనే వాళ్ళు కాల్ చేసి ఫస్ట్ నేను ఎలాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అంటే ఏమేమి కావాలి అని చెప్పి ఒకసారి ఆ కాల్ ఎట్లుంటుంది, ఆ కాల్ వర్షన్? వాళ్ళు ఫస్ట్ అంతా పెద్దవాళ్ళు చేసినట్టు ఏదో క్యారెక్టర్ ఇచ్చినట్టే నీ వీడియోస్ పెట్టమని, నీ ప్రొఫైల్ పెట్టమని, నీ ఫొటోస్ పెట్టమని అన్నీ పెట్టమంటారు. ఓకే అంటే డైరెక్ట్గా వాళ్ళు డబ్బుల కోసం ఆశించినట్టు కాకుండా బాగుంది ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని మనల్ని ఒక డైరెక్టర్ డీల్ చేసే విధానాలాగే డీల్ చేస్తారు. తీరా వెళ్ళాక ఓకే నువ్వు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, కాకపోతే క్యారెక్టర్లోకి వెళ్ళాక మేమే చెప్తాం ఎలా చేసుకోవాలో, ఇలాగని మాట్లాడి సరే నువ్వు ఇంత పే చేస్తే నీకు ఈ క్యారెక్టర్ ఇస్తావు అంటారు. తర్వాత కాంటాక్ట్లో అంటారు. అండ్ నాకు కూడా ఈ సంగతి జరిగింది. ఏంటంటే మామ, నేను అప్పుడు వెళ్ళారు సింగరేణిలో చెప్తాను, అక్కడికి వెళ్ళినా నేను వర్క్ స్టార్ట్ చేసిన, ఫోన్ వచ్చింది. ఇదే ఫేస్బుక్ ఉంది మనకు, అప్పుడు దరిద్రం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అప్పుడు రాలే, వాట్సాప్ కూడా తక్కువ. ఫేస్బుక్లో అయితే నేను అప్లై చేసిన, ఫోన్ చేసి సో మీకు ఇట్లా అవకాశం వచ్చింది, ఫొటోస్ పెట్టమంటే పెట్టేసిన, వెంటనే కావాలి మళ్ళీ. సో మీ ఐడి కార్డు అనేది నేను క్రియేట్ చేయాలి, గేట్ ఉంటుంది, గేట్ పాస్ 300 కట్టమంటే నా దగ్గర లేకపోతే మా బాబాయ్ కాల్ చేసి 300 కట్టిన. తర్వాత ఓకే గేట్ పాస్ వచ్చింది, మీరు వచ్చి డైరెక్ట్ అన్నపూర్ణ స్టూడియో ముందు దిగితే ఆ కార్డు చూపిస్తే మిమ్మల్ని బస్సు వచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెప్పిండు. తర్వాత ఏం చెప్పిండంటే మీరు ఈ రోల్ సెట్ అయ్యారు, మీ కాస్ట్యూమ్స్కు ఇన్ని అవుతాయి, 1 డే కాస్ట్యూమ్ వేసుకొని రెంటల్ అయితే ఇంత అవుతుంది, కొన్ని మీ దగ్గర ఉంచుకుంటే ఇంత అవుతుంది అని చెప్పేసి 3,000 అడిగిండు.
3,000 కట్టించిన, మనకు తెలియదు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి షూటింగ్ హైదరాబాద్లో ఉంటే రూము ఫుడ్ మాది, కానీ ట్రావెలింగ్ ఖర్చు నీది అన్నాడు. అవుట్స్కట్స్ అయితే మొత్తం నీదే అన్నాడు. ఇదే దెబ్బ పడ్డది అని చెప్పేసి గమ్మున నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ 3,000 మా బాబాయ్కి అడిగిన దాన్ని సప్పు చేసినట్టు కొట్టి మళ్ళీ ఎవరైతే తెలియకుండా కప్చూప్ అయిపోయినా. సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తారో స్ట్రగుల్స్ ఉన్నవాళ్ళు, అదే మూవీ స్ట్రగుల్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరిని నమ్మకండి. మీ సొంతంగా మీరు అక్కడికి వెళ్ళి ఓకే జెన్యున్ అనిపిస్తేనే తర్వాత మూవ్ అవ్వండి, కానీ ఫోన్ల ద్వారా మాత్రం అయితే చెప్పకండి. ఎందుకంటే మూవీస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ డబ్బులు ఎవ్వరు అడగరు. చాలా వరకు అనుభవం అయింది. నేను దీని ద్వారా అదే చెప్దాం అనుకున్నా. ఎంత పెద్ద హౌస్ అయినా ప్రొడక్షన్ హౌస్ అయినా ఆడిషన్స్ పెట్టేటప్పుడు మహా అయితే 100 రూపీస్ 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది తప్ప మ్యాక్సిమం అది కూడా ఉండవు. కొన్నిటికి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు అంటే ఆ ఆడిషన్ ఫేక్, ఎవరైనా డబ్బులు ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తున్నాం అని అంటే అది ఫేక్. మీరు అలాంటివి నమ్మి మోసపోవద్దు. మేము మోసపోయాం కాబట్టి ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాం అది. అండ్ ఇంకోటి మామ, అమ్మ నాన్న వదిలేసి హైదరాబాద్కి వచ్చినాం. ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఉంటుంది కదా ఒక కొడుకుగా బాధ. సో అట్లా నీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? రోజు అనిపిస్తూనే ఉంటుంది వాళ్ళని మిస్ అవుతున్నాం అనేసి. ఇప్పుడు మనం ఒక పూట సరిగ్గా వండుకొని తిను అనిపిస్తుంటుంది. ఈ టైంకి అమ్మ ఉంటే వండి పెట్టి తిను, కడుపు నిండా తిన్ను, ఆకలి వేస్తుంది, ఎలాగా డబ్బులు లేవు, అమ్మ ఉంటే వండి పెడుతును, డాడీ ఉంటే తీసుకెళ్తారు. సపోజ్ నడిచేటప్పుడు ఏమో డాడీ బండి మీద తీసుకెళ్తారు కలిసి అనిపిస్తుంటుంది. కాకపోతే నేను ఇదంతా చేద్దాం అనుకుంటుంది కూడా వాళ్ళ కోసమే. వాళ్ళిద్దరిని ఎలాగైనా ఒక గొప్ప స్టేజ్ మీద నిలబెట్టి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని నా ఆశ. దానికోసమే ట్రై చేస్తున్నా. అండ్ మా ఇంకొకటి, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా పెద్ద అయిపోయింది. చిన్న చిన్న అవకాశాలు అయితే రావట్లేదు. చాలా అంటే చాలా ఎదిగిపోయింది. కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. 1000 కోట్లు సలార్తోటి మొత్తం ఘోరంగా బిజినెస్ జరుగుతుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే యాక్టర్స్ మీద ఎట్లుంటుంది అంటే, నువ్వు ఉన్నావు కదా, నీ ఫ్రెండ్స్కి అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకు ప్రజెంట్ నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకునే వాళ్ళకి, ఇండస్ట్రీ వైపు వెళ్దాం అనుకునే వాళ్ళకు నువ్వేం చెప్తావు? వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వాళ్ళు నమ్ముకోగలవు అనుకుంటే రమ్మనే చెప్తాను. ఎందుకంటే చిన్నవాళ్ళకి ఛాన్సెస్ రావనేసి అయితే నేను అనట్లేదు, ఛాన్సెస్ వస్తే. ఇప్పుడు మనకి రీసెంట్గా కిరణ్ అబ్బవరం అనే అతను ఉన్నారు. అతను షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని వచ్చారు. చిన్న హీరో అన్నారు, డజన్ ఫ్లాపులు తగిలాయి అన్నారు. మనోడు ఎవ్వరిని వదులుతలేడు. ప్రజెంట్ ఉన్న హీరోస్ చిన్న అంటే స్ట్రగుల్స్ తోటి వచ్చిన ప్రతి హీరోని మెన్షన్ చేస్తాను. ఫ్లాప్లు, ఇది తినేటి, యాక్టింగ్ రాదు, ఇది వేస్ట్, స్క్రిప్ట్ చూసింగ్ లేదు అన్నారు. పెద్ద హీరోలకే పాన్ ఇండియా క్రేజ్ లేదు, నువ్వెందుకు పాన్ ఇండియా చూస్తున్నావు అని చెప్పి ప్రెస్ మీట్లో కొంతమంది అడిగారు కూడా. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ తన సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అది కూడా మా నిజంగా లిటరల్లీ సినిమాకు మొక్కాలే. అది కొందరికి అర్థం కాలేదు, కానీ నిజంగా అది ఎవ్వరు ఊహించలేనటువంటి క్లైమాక్స్. నిజంగా చాలా అంటే చాలా, ఒక్క గర్భంలో జరిగే స్టోరీ కర్మ సిద్ధాంతం యాక్సెప్ట్ చేసి అబ్బా ఇప్పుడు కూడా లిటరల్లీ అలాంటి వాళ్ళు మనం ఇన్స్పైరింగ్ తీసుకోవాలి. నిజంగా 5 సినిమాలు ఏమో నాన్ స్టాప్ వదిలేసింది ఇట్లా వెంటనే వచ్చి ఫ్లాప్లు అనేవారు. కానీ ఇప్పుడు సినిమాతో ధైర్యంగా స్టేజ్ మీద చెప్పారు, ఈ సినిమా మీరు బాగోలేదంటే నేను నెక్స్ట్ సినిమా తీయనని చెప్పి మరి హిట్ కొట్టారు, బ్లాక్ బస్టర్ హిట్ పాన్ ఇండియాగా. నిజంగా అంటే కంటెంట్ బాగుంటే మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో నీ దగ్గర కంటెంట్ ఉందని అనుకుంటాను. అండ్ ఇంకొకటి మామ, అంతా నాకు ఓకే నువ్వు మంచిగా చెప్పినావు, కానీ ఎక్కడో ఒకటి చిన్నగా మిస్ అవుతుంది. లాస్ట్ ఎన్టీఆర్ డైలాగ్ కూడా చెప్పచ్చు కదా. నిజంగా ఆ రీల్స్ ఒక్కొక్కటి మైండ్లో ఇంకా తిరుగుతున్నాయి. నీ డైలాగ్ వర్షన్ కానీ, నీ స్టైల్ కానీ, ఇంకా నువ్వు పడ్డ స్ట్రగుల్స్ కానీ అవన్నీ నాకు మైండ్లో తిరుగుతున్నాయి. అవి క్వశ్చన్స్ అడుగుతాను లేదా నాకు ఇంకా అర్థమవుతలేదు. కానీ ఎందుకంటే నీతోటి ఒక ఎంజాయ్ మూమెంట్లో కూర్చున్నాను నేను మంచిగా. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పేసి, యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం సైతం వంట కలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్ష గావించి మీ ధర్మసూత్రము సైతం గడ్డి పొస్తగా భావించి ప్రాణహారములైన మిమ్మల్ని ప్రాణభయంతో పరిగెట్టించిన పసిబాడ్డు
మార్కండేయుడిదే జాతి మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మా మహావేళన చెయ్యుటయా. ఎంత వివేకము, ఎంత అజ్ఞానము, ఎంత సంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరమనతముడు అన్న కించభావముని కూకుడు వేలతో సైతం ప్రకలించి వేసుట. ముక్కులు పొందే ముక్కుడి దేవతలు, దిక్కులేల అష్ట దిక్పాలకులు, మనుగన్నిచ్చే పంచభూతముల సైతం జైహోన్నరుడాని సింహాసనం అధిష్ఠించుటయ్య. స్వర్ణమణమై రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభ మందిరమున అకుంఠిత సేవదక్ష పరిహార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మనిలమా రమణ సర్వదా సతదా సహస్రద పాపపకలమైన కుల మత జాతి కుప్పములను సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళనగా వించదా. ఎనీ డౌట్స్?